ఏపీలో అన్ని వర్గాల ప్రజల మీద విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం మొదలైంది. గెలిస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము, వీలైతే తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రజలపై భారాలు మోపుతున్నారు. నవంబర్ బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీలు పెంచిన ఏపీ సర్కార్ డిసెంబర్ బిల్లు నుంచి మరింత పెంచబోతోంది. ఈ నెలలో కరెంటు బిల్లులు చూసి పేద మధ్యతరగతి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనీవిని ఎరుగని రీతిలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలోనూ పెరగని విధంగా కూటమి ప్రభుత్వం వీలును బట్టి ప్రత్యక్షంగా లేదంటే దొడ్డిదారిలో కరెంటు ఛార్జీలను పెంచేస్తోంది. ఎన్నికల ముందు కూటమి నేతలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లేసినందుకు 5 నెలలు తిరగకుండానే చంద్రబాబు ప్రభుత్వం బాదుడు కార్యక్రమం ప్రారంభించింది. పైగా వైఎస్ జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఎస్సీ ఎస్టీ ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఆ పథకం కూడా రద్దు చేసి వారిపై వేలాది రూపాయల బిల్లులు రుద్దుతున్నారు. కట్టకపోతే మీటర్లు పీకి తీసుకెళ్లిపోతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పెరిగిన విద్యుత్ ఛార్జీలతో డిస్కంలు ప్రజల ఇళ్లకు వచ్చి కరెంటు బిల్లులు తీసి ఇస్తున్నారు. ఈ నెలలోనే కొంత పెరిగిన ఛార్జీలు వచ్చే నెలలో మరింత పెరగబోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు పెంచడానికి డిస్కంలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 6 నెలల కాలంలోనే మొత్తం 15,485 కోట్ల భారం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేస్తోంది కూటమి ప్రభుత్వం. విజయవాడ నగరంలోని కృష్ణలంకలో ఓ కుటుంబానికి గత నెలలో 707 రూపాయలు వస్తే ఈ నెలలో 10 యూనిట్లు మాత్రమే పెరిగినా బిల్లు మాత్రం అదనంగా 156 రూపాయలు పెరిగింది. అసలు మేము ఇంట్లో ఎవరు ఉండరు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, కాలేజీకి వెళ్ళిపోతారు, నేను పనికి వెళ్ళిపోతాను, మా మిస్సెస్ పనికి వెళ్తారు. అందరూ పనికి వెళ్ళినా కానీ ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ ఇంట్లో ఏసీ కూడా లేదు. ఉన్నది ఒకే ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్ ఉంది, అంతే, ఇంకేమీ లేవు. మరి ఇట్లాంటివి వేస్తే ఇంకేం చెప్తారండి? 707 రూపాయలు లాస్ట్ మంత్ వచ్చింది. ఈ మంత్ వచ్చేప్పుడు 866 రూపాయలు వచ్చింది. అంటే 156 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారు. కూటమి ప్రభుత్వం రాగానే ముందుగా పేద వర్గాలపైనే దాడి మొదలుపెట్టింది. ఆదివాసీల గూడాలు, దళితుల కాలనీలకు వెళ్లి వేలాది రూపాయల బిల్లులు ఇచ్చి కట్టనందుకు విద్యుత్ మీటర్లు పీకేసి తీసుకెళ్లిపోతున్నారు. విద్యుత్ లేక పేద ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. వచ్చి మీరు 15,000 వచ్చింది, మీకు ఒక 5,000 కట్టండి, కడితే మేము మీటర్ ఉంచుతాం లేకపోతే ఉంచమన్నారండి. ఒక్క నైట్ ఈ నైట్ కొండండి. మా ఇంటికాడ మగవాళ్ళు కూడా లేరండి, పనిలోకి వెళ్ళిపోయారు. మేము ఆడవాళ్ళు ఉన్నాం, సండి పెడతాళ్ళు ఇంట్లో అండి, చీకటిగా ఉంటుంది, ఒక్క నైట్ ఉంచమంటే ఉంచుకోకుండా మీటర్ పీక్కుని వెళ్ళిపోయారండి. గత 5 సంవత్సరాలు బిల్లు కట్టవసరం లేదన్నారండి మమ్మల్ని. మేము కట్టుకోకుండా ఆగున్నామండి. ఇప్పుడు మీరు మొత్తం బిల్లు కట్టాలి, కట్టకపోతే ఊరుకో. ఇప్పుడు మీరు కడితేనే, ఇప్పుడు డబ్బులు తెచ్చిస్తేనే మీటర్ పెడతాను, లేకపోతే పెట్టనని నేను అటు మా ఆయన కోసం వెళ్ళి వచ్చేటాడికే పీకేశారండి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు నెరవేర్చకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను సైతం రద్దు చేస్తోంది. ముఖ్యంగా పేదలు, దళితులు, ఆదివాసీలు విద్యుత్ ఛార్జీల భారాన్ని భరించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరి కొరివితో తలగొక్కున్నామని బాధపడుతున్నారు.